ఇస్తుంది ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒకేసారి 4 పథకాలు ఇస్తుంది ప్రభుత్వం. ఒంటరి వితంతు మనుషుల పెన్షన్లు, దాంతోపాటు తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, దీంతోపాటు గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఈ సంవత్సరం ముందుగానే 3 సిలిండర్లకి డబ్బులు వేస్తుంది. దాంతోపాటు మహానాడు సభలు ఈసారి కడపలో జరగబోతున్నాయి. ఎలా ఉంటుంది? ఈ మినీ మహానాడు సక్సెస్ఫుల్ అయింది ఆల్రెడీ, ఏదైతే నియోజకవర్గ వారీలుగా జరుగుతుంది, ఎలా ఉండబోతుంది? ప్రజలు చాలా హర్షణీయంగా ఉన్నారు ఈసారి. ఇప్పుడు ఏంటంటేనండి, మా పార్టీ నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం. రేపు మేము చెప్పినటువంటివి ఆ పథకాలను కూడా అమల్లో చేయడం 100% జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న గోతులన్నీ పొడ్చడం జరిగింది కదా, వాటన్నిటినీ ఇది చేస్తూ ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాం. ఏంటంటే తల్లికి వందనం రేపు జూన్లో వేస్తా ఉన్నాం. దానికి కూడా ఎందుకంటే ఈ పిల్లలవన్నీ బయోడేటాలు అవి తీసుకుని ఆ విధంగా అమలు చేస్తాం. తర్వాత గ్యాస్ సిలిండర్ది కూడా అమలు అవుతుంది, తర్వాత బస్సుది కూడా అమలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని అమలు చేయడంలో ఎటువంటి సందేహము లేదు, అమలు చేయడం 100%. తర్వాత ఇప్పుడు మినీ మహానాడు ఇది సక్సెస్ఫుల్, నియోజకవర్గ వారీగా ఇదిగా బాగా చాలా గ్రాండ్గా ప్రజలందరికీ కూడా ఏది తప్పు ఏది ఒప్పు, ఏ పాలనలో మనకి బెటర్గా ఉంది అనేది అర్థమవుతోంది. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు అరలు చిన్న చితక ఉన్నా వాళ్ళకి ఏంటంటే ఆ మబ్బులోంచి ఇంకా ఇప్పుడే విడిపి వస్తున్నారనమాట. ఎవరైనా అన్నం తినాలంటే అన్నం వండుకుని అప్పుడు కంచెల్లో పెట్టుకోవాలి, వెంటనే వచ్చేది కదా. ఇప్పుడు మేమైనా అంతే, నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం, అమలు చేస్తాము, వాగ్దానాలు నెరవేరుస్తాము, మాటని మాత్రం నిలబెట్టుకుంటాము. ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వాలు మొన్నటి వరకు ఏమిచ్చారు అన్నారు. చెప్పినట్టుగా లోకేష్ గారు 1 year కాకముందే రూట్ మ్యాప్ ఇచ్చారు అన్నిటికి. ఏదైతే వృధాగా ఉన్న ఖర్చులన్నీ కూడా సమపాలన చేస్తున్నారు, ఎక్కడ రూపాయి కూడా పోకోకుండా ఈసారి రాజధాని అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామన్నారు. తెలిసినట్టుగా సంక్షేమ పథకాలు కూడా లైన్గా అమలు అవుతున్నాయి. సో ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ముందు ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే 100% ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కొక్కటి నిదానంగా చేసుకుని రావాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అన్నీ సమకూర్చుకోవాలి, మేము సమకూర్చుకోకపోయినా సరే అన్న ప్రకారమే నెరవేరుస్తున్నాము. ఇప్పుడు మరి సభలో మై టీడీపీ యాప్ అని ఒకటి రిలీజ్ చేయబోతున్నారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. దాని గురించి కూడానండి నెరవేరుస్తాము. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఏది చెప్పారో అది, బాబు గారు చెప్పినటువంటివి పథకాలు కానివ్వండి, అమరావతిది కానివ్వండి, ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన సమస్య లేదండి, ఇందులో 100% అనమాట. 1 year అవుతుంది. ఒక పక్క మినీ మహానాడుతో పాటు మహానాడు కడపలో జరగబోతుంది. ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎలా ఆయన చేసే పథకాలు కానీ ఆయన చేసే పద్ధతులు కానీ అందరికి కూడా బాగా అందరికి నచ్చాయండి. ఆయన ప్రభుత్వం చాలా కావాలని అందరూ కూడా కావాలని ఆయన ఓడించారు. ఆయన చేసే పద్ధతులు కూడా బాగున్నాయి. ఇప్పుడు అమ్మఒడి కూడా వేస్తారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 రూపాయలు వేస్తారు. ఆయన ఇద్దరికి వేస్తాను కూడా ఒక్కళ్ళకే వేశాడు. ఇప్పుడు ప్రభుత్వం అందరూ కూడా చాలా బాగుంది, ఆనందం పడుతున్నారు, సంతోషం పడుతున్నారు. అందులో ఇప్పుడు ఇక్కడ వస్తుంది కాబట్టి మాకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా ఉంది మేడం చూసుకున్నట్లయితే? అంతా బాగుందండి. ఆయన చేసేది బాగానే ఉంది, ఆయన చేసే పరిపాలన బాగుంది. ఆయన మొహమ్మద్ అన్నట్టుగా అక్కడ పెడుతున్నాడు మహానాడు. ఆయనకు ఉచ్చపడాలి ఇప్పుడు మాత్రం ఈ దెబ్బకి. అది ఆయన చేసే పనులు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆయన చేసే అన్ని విషయాల్లో కూడా చాలా ఇదిగా ఉన్నాయండి. పన్నెండు ఒకేసారి 4 పథకాలు ఇస్తున్నారు మేడం. వితంతు ఒంటరి మహిళల పెన్షన్లు, తల్లికి వందనం, 2 గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు 3 బండలకి కూడా. దాంతోపాటు ఇంకా చాలా వరకు వచ్చే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఎలా అంతా బాగుందండి. ఉచిత బస్సులు కూడా ఇస్తానన్న చెప్పారు. మళ్ళీ ఆయన 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. 7,000 రూపాయలు వికలాంగులకి, 6,000 రూపాయల పెన్షన్ 7,000 రూపాయలు చేశాడు. ఆయన ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా పెడతాడు రేపు నెల నుంచి. ఆయన అంతా పరిపాలన బాగానే ఉందండి. ఆయన చేసే అన్ని విషయాలు కూడా బాగున్నాయి. మహానాడు కడపలో ఎలా సక్సెస్ అవబోతుంది మేడం? ఆల్రెడీ మినీ మహానాడు నియోజకవర్గ వారీలుగా సక్సెస్ఫుల్, సూపర్గా జరుగుద్దండి. ఆయన చేసే పని కూడా ఆయన సక్సెస్ బోళ్ళంత బాగా చేస్తారు. ఆయన లోకేష్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు అండి. ముగ్గురు కూడా చేస్తారు. ముగ్గురు కూడా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎంచుకున్నారు ప్రజలు. ఆయన కావాలని అందరు కలిపి ముగ్గురు కలిపి ఎంచుకున్నారు. బాగా సక్సెస్ అవుద్ది. కడపలో కూడా బ్రహ్మాండంగా చేస్తాం, బ్రహ్మాండంగా జరుగుద్ది. విపక్షాలకు భయం పట్టుకున్నాయి మేడం. ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదని అన్నోళ్ళు జూన్కి ఒకేసారి 4 పథకాలు అనగానే హడలు పుడుతుంది. ఏమీ లేదండి, అంత అడలు పుట్టినా కూడా పుట్టించాలని చేస్తున్నాడు ఆయన. మళ్ళీ టీడీపీ గడ్డే వస్తుంది.
ఎప్పుడు కూడా టీడీపీ గడ్డే వస్తుంది. చూసుకున్నట్లయితే ఎలా ఉంది, నియోజకవర్గ వారీలుగా సభలు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మహా మినీ నాడు కానివ్వండి, మినీ నాడు కానివ్వండి, రేపు కడపలో పెట్టబోయే మహాసభకి అనేక మంది జనం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సంవత్సర పాలన లోపలే ఇన్ని పథకాలు అంటున్నారు కదా, బాగా మంచి పరిణామం కదా. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టినా సరే మినీ మహానాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి. ఎందుకనంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకము, అలాగే మోడీ గారు వచ్చి మొన్న అమరావతి పునర్నిర్మాణ సభ బాగా సక్సెస్ అవ్వటం వలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాల వలన మన మినీ మహానాడులే కాదు, రేపు జరిగే మహానాడు కూడా అత్యంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. గతంలో జరిగిన అఘాయిత్యాలు కానీ ఏవి మహిళల పైన లేవు. ఈ ప్రభుత్వాలు వచ్చాక ఎక్కడికక్కడ లోపలేస్తున్నారు. సొంత పార్టీ నాయకులు ఏదన్నా అడ్డంగా మాట్లాడిన మహిళల గురించి లోపలేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన మహిళల వైపు? నిజంగా చెప్తున్నానండి, చాలా మహిళల మీద ఎలాంటి చిన్న అఘాయిత్యం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అనేది మహిళల కోసం మహిళా పక్షపాతి అనే ఒక నానుడి ఉంది. ఆ నానుడి ప్రకారము ఏ చిన్నది జరిగినా సరే ఎవ్వరూ కూడా సహించరండి. దాని మీద వాళ్ళు చేసే శిక్షలు కానీ వాళ్ళు చేసే ఇది కానీ చాలా బాగుంటుంది. దానివల్ల మన తెలుగుదేశం పార్టీ మీద మహిళలకు అత్యంత గౌరవం ఉంటుంది. మహిళలు కూడా దాన్ని సావధానంగా తీసుకొని ఓట్లేసి గెలిపించారండి. కడపలో జరగబోయే మహానాడులో ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి చేత ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఈసారి కొత్త యాప్ రిలీజ్ చేయబోతున్నారు. దాని పేరే మై టీడీపీ యాప్. అన్ని కార్యకర్తలకు అందరికీ కూడా జాతీయ నాయకుల వరకు కూడా వెసులుబాటులోకి వస్తుంది అంటున్నారు. అలా ఏమండి, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రతి నిర్ణయము కార్యకర్తలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు P4 సర్వే ఎంతమందికి ఉపయోగపడుతుందండి? చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎంతో అట్టడుగునున్న ప్రజలకి ఈ P4 సర్వే అనేది డోనర్లను తీసుకొచ్చి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళగా చేయాలన్న ఒక సంకల్పం ఉంది చూసారా, అదే బాబు గారి నిబద్ధతకి, పరిపాలన నిబద్ధతకి సంకేతం అండి. కాబట్టి లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగుందండి. ఆయన చేసే ప్రతిదీ ఏదైనా సరే కార్యకర్తల కోసం చేసిన సంక్షేమ నిధి ఉంది. దానివల్ల చాలామంది మంచిగా ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగుందండి. లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగుంది. చూసుకుంటే సంవత్సర పాలన దగ్గరలో ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల వ్యవస్థలు కానివ్వండి అన్ని వ్యవస్థలు దారిని పడ్డాయి. ఎక్కడ వృధా ఖర్చులు లేవు, సమపాలనలో ఖర్చులే ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక పైసా వృధాగా పోవడం లేదు. ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సూపర్ 6కి అమలు చేసే విధంగా ఏదైతే సూపర్ 6 అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నింటినీ కూడా కేవలం సంవత్సరం లోపే అమలు చేసి 4 రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు ఒకేసారి ముందుగా డబ్బులు వేయడం, అలాగే చెప్పిన విధంగా 3000 పింఛన్ని 4000 చేయడం, ఈ పథకాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ మాట ప్రకారంగా అన్నీ కూడా ముందే చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే రేపు కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి సన్నాహంగా ప్రతిసారి జరగబోయే మినీ మహానాడు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నూతన కమిటీలుగా ఎన్నుకున్న నాయకులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చి నూతన కమిటీలకి బాధ్యతలు అప్పచెప్పి భవిష్యత్తులో ఇంకా ఏమైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో మేనిఫెస్టోలో పెట్టనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నాయకుల దృష్టికి తీసుకొచ్చి వాటిని కూడా అమలు చేసే విధంగా ఈ భవిష్యత్తు కార్యప్రణాళిక రచిస్తున్నారు. అదే రోజు మహానాడులో 2 రోజుల సభ తర్వాత ఏదైతే భారీ ఎత్తున పెద్ద సభ ఉందో దాంట్లో కూడా లోకేష్ గారి చేతన మై టీడీపీ యాప్ అని ఒకటి ఓపెన్ చేయించబోతున్నారు. ఇప్పుడు పార్టీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా గ్రౌండ్ స్థాయిలో నుంచి నేషనల్ పార్టీల కన్నా బలంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈసారి ఇంకా బలోపేతం చేయడం కోసం KSS అని కుటుంబ సాధికార మిత్రాలని ఏర్పాటు చేసింది. ఇదంతా కలిసి ఒక యాప్గా క్రియేట్ చేసి ఎవరైనా ఈ KSSలో ఉన్న వాళ్ళకే భవిష్యత్తు పదవులు, భవిష్యత్తు నామినేటెడ్ పదవులు అన్నీ కూడా డైరెక్ట్గా బహిరంగంగా పార్టీ అనౌన్స్మెంట్ చేసింది గౌరవ అధ్యక్షులు. అలాగే ఈసారి ఏంటంటే ఈ మై టీడీపీ అనే యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా అందరినీ కింద ఉన్న కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారితో సహా అందరూ అందుట్లో ఉండి దాన్ని మానిటరింగ్ చేసే విధంగా ఇచ్చేస్తారు. రెండోది, రేపు కడపలో 3వ రోజు జరగబోయే బహిరంగ సభ మేము అనుకోవడం 5 లక్షల మంది అనుకున్నాం. కానీ ఈసారి ఇంకా పెరిగే ఆలోచన కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి
పార్టీ అన్ని రకాలుగా సమాయత్తం అయ్యి అన్ని రకాలుగా ఏర్పాట్లు బాగా చేసింది. ఒక సంవత్సర పాలన కంప్లీట్ అవబోతుంది. ఒకేసారి 4 పథకాలు ఇస్తుంది ప్రభుత్వం. చూసుకున్నట్లయితే మంచి రూట్ మ్యాప్ తో సహా అన్ని కూడా విడుదల చేయబోతుంది. చంద్రబాబు నాయుడు మించిన గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ లేడు. విజన్ నాయకుడు, ఆయన మించిన నాయకుడు ఇంకెవరు లేరు. గత ప్రభుత్వం గురించి ఆయన తొక్కలకు సీఎం అయిన ఒక విజన్ లేదు, ఒక రాజ్యాంగ విలువలు లేవు. అసలు రాజధాని లేని రాజు ఎవడం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. కడప దద్దరిల్లేలాగా మానాడు విజయవంతం చేస్తాం. వృధా కాదు, ప్రతి సంవత్సరం మా సాంప్రదాయం ప్రకారం మేము చేసేదే. ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చిన వరం అంటే ఒక మానాడు మాకు ఇచ్చిన వరం. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మేము శిరస వహిస్తూ దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం. వృధా ఖర్చు ఉండదు, రూపాయి వేస్ట్ అవ్వదు. మా కార్యకర్తలకి ఫుడ్, మా ఎవరైనా డోనర్లు ఉంటారో వాళ్ళు డొనేట్ చేస్తారు. ఎన్ఆర్ఐలో అదంతా అది పెద్ద సమస్య కాదు. ఎవరు టికెట్ వాళ్ళే తీసుకోండి, ఎవరు బస్సు వాళ్ళు ఎక్కుతాం, ఎవరు ట్రైన్కి వెళ్తాం, ఎవరు బస్సు వాళ్ళు ఎక్కుతాం. ఎవరు సొంత డబ్బులతో ఇచ్చి డబ్బులు ఎలా రికవర్ చేసుకొని చూసే నాయకుడు ఎవరు లేడు. ప్రజల కోసం, ప్రేత కోసం తెలుగుదేశం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఎన్టీ రామారావు నినాదంతో మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి నినాదం ఇదే. సామాన్యులు కూడా ఒక సామాన్య ఓటర్ని ఒక కార్యకర్తగా ఒక నామినేట్ పోస్ట్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే బోండా ఉమామహేశ్వరరావు గారు. రూపాయి వృధా అవ్వదు. 3 సంవత్సరాల్లో మేము అనుకుని సాధిస్తాం. పోలవరం పూర్తయిద్ది, మెయిన్ బిల్డింగ్లో పూర్తవుతాయి, ఐటీ హబ్ తయారైద్ది. మళ్ళీ రైతులు స్వచ్ఛందంగా భాష్యం ప్రయోజన ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తాం. రైతులు మేమిస్తాం ఎగబడుతున్నారు, మా భూమి తీసుకోండి అని. అయినా కానీ మాకు ఈ పరిస్థితి చాలమ్మా, ఇంకా అటువైపు అయితే అది పల్నాడు వచ్చేస్తే మాకు చాలు ఈ పరిధి, మాకు కావాలని మేము అడుగుదామని చెప్పి అంటున్నారు. మరి అంత విజన్ ఉంటే మరి ఈ నాయకుడికి అంత క్రెడిట్ ఉంటుంది. అసలు కొంతమంది కమ్మ రాజధాని అనుకునేటట్టు అంటారు. కమ్మ రాజధాని అయితే హైదరాబాద్ డెవలప్ చేస్తారు. హైదరాబాద్ ఏ కమ్మ కులస్తులు ఉన్నారండి? విజన్ నాయకుడు అనుకుని సాధిస్తాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.